హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు SakhiAnju. నేను అంజని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. బాగా ఎండలు ఎక్కువైపోయినాయి కదండి. సో ఈ సమ్మర్కి స్పెషల్గా నేను ఈరోజు ఒక మంచి రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. నాకు తెలిసిన కొంతమంది మదర్స్ అడిగారనమాట, కొన్ని రెసిపీస్ బేబీ ఫుడ్స్ అలాంటివి కూడా చూపించమని. నలుగురు అడిగితే కాదు, 40 మందికి చూపిస్తే కదా దాని ఫలితం ఉంటుంది. అందుకే నేను ఈరోజు నలుగురు అడిగారని కాదు, 40 మందికి చూపిద్దామని నేను ఈరోజు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చాను. దానికి తోడు ఇంకో విషయం చెప్పాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటున్నారు కదండి, హాలిడేస్ ఇచ్చేసి వాళ్ళు డిస్టర్బెన్స్ అనమాట. నేను వాయిస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో రికార్డింగ్ అప్పుడు డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారనమాట. అందుకే ఇన్ని రోజులు కెమెరా ముందుకు వచ్చి వీడియో చేయలేకపోయాను. అందుకే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. మరి ఈరోజైతే లేట్ చేయకుండా పచ్చపసలు, మొలకెత్తిచ్చిన పచ్చపసలతో చారుని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే పచ్చపెసల్ని 1 కప్పు వరకు తీసుకొని ముందునైతే నేను నానబెట్టేసుకున్నానండి. ఎప్పుడైనా ఒక 8 గంటల వరకు నానబెట్టుకుంటే మొలకలు బాగా త్వరగా వస్తాయి. వాటిని ఇలా వడకట్టుకొని ఒక పల్చటి క్లాత్లో ఇలా గట్టిగా కట్టేసుకొని వాటర్తో తడిపి కొద్దిగా బయట గాలి తగులుతుంది కదండి, ఆ ప్లేస్లో మనం బయట కట్టేసుకుంటే త్వరగా మొలకలు వస్తాయి. నేనైతే ఒక 2 రోజుల వరకు తడుపుకుంటూ ఇలా పెట్టుకున్నాను. 2 డేస్ తర్వాత చూడండి చక్కగా అసలు ఎంత బాగా వచ్చాయన్నమాట. స్ప్రౌట్స్ ఇలా ప్రిపేర్ చేసుకునే కంటైనర్స్ కూడా ఏదో ఉన్నాయండి కదండి, నేనైతే విన్నాను. బట్ నేనైతే అంత అప్డేట్ అవను అలాంటి వాటికి. మీరు కావాలనుకుంటే అలాంటి కంటైనర్స్ యూజ్ చేసి ఇలా స్ప్రౌట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ స్ప్రౌట్స్ని కుక్కర్లో వేసుకొని మనం పప్పు ఎలా ఉడికించుకుంటామో సేమ్ అలాగే ఉడికించుకోవాలండి. 1 కప్పు నేను ఈ పెసరపప్పు తీసుకున్నాను కదా, దానికి 1.5 కప్పు వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు నేను ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఉడికేలోపు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కూడా నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఒక చిల్లీ తీసుకున్నాను అండి, అలాగే 2 ఎండుమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక హాఫ్ నేను క్యారెట్ చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నాను, 2 వెల్లుల్లి, ఇంకా ఒక అంగుళం అల్లం ఉంటుంది కదండి, అది చిన్న పీసెస్ చేసుకున్నాను, అలాగే ఒక టమాటో, కొత్తిమీర, కరివేపాకండి. అసలు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి అని చెప్పాను కదండి, అసలు స్పైసీ కూడా ఉండదన్నమాట. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి నేను నెయ్యి యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇలా నెయ్యి యూజ్ చేసి పెడితే చాలా హెల్దీ అండి. అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ నేను ఆయిల్ కూడా వేసాను. ఇప్పుడు అది వేడైన తర్వాత తాలింపు గింజలు కూడా యాడ్ చేశానండి. కొద్దిగా ఇప్పుడు మంత్స్ బేబీస్ ఉంటారు కదండి, ఇప్పుడు 1 ఇయర్ బిలో అలాంటి వాళ్ళకైతే పచ్చనపప్పు, మినపప్పు ఇలాంటి తాలింపు గింజల్లో యాడ్ చేయొద్దండి. ఎందుకంటే పళ్ళు ఉండవు కదా, కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అందులో ఒక్కొక్కటిగా నేను ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అవేంటో చెప్పాను కదండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, క్యారెట్, అలాగే ఆనియను, అలాగే టమాటో, ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా త్వరగా ఫ్రై అవ్వటం కోసమని నేను పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ నేను ఉడికించుకుంటున్నాను. ఇక్కడ చూడండి పప్పు కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ నేను సాల్ట్ వేసుకుంటున్నాను. పప్పు గుత్తితో ఇలా వాటర్ లేకపోతే వాటర్ వేసుకొని మీరు స్మాష్ చేసుకోవచ్చండి, లేదా మిక్సీలో అయినా వేసుకొని చాలా మెత్తగా మనం స్మాష్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మంత్స్ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళైతే కంపల్సరీగా మిక్సీలో వేసుకొని పప్పును వెనుపుకోండి. నేనైతే ఇలా పప్పు గుత్తితోనే 20 మంత్స్ బేబీకి అన్నాను కదా ఈ ఫుడ్, సో అందుకని నేను ఇలానే పప్పు గుత్తితోనే స్మాష్ చేశాను. అయినా చాలా చక్కగా ఉడికింది, పర్లేదండి. ఈ మాత్రం మనకి కన్సిస్టెన్సీ ఉంటే చాలు. దాన్ని మనం ముందుగా ఇలా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్లో పప్పును కూడా యాడ్ చేసుకొని అందులోనే నేను ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇలా చక్కగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఒక 5 మినిట్స్ వరకు. పెసరపప్పుని మనం ఎక్కువసేపు మరిగించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి మొలకెత్తిన పచ్చపెసలతో చారు రెడీ అయిపోయింది వేడిగా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ చారులో నేను అసలు ఎటువంటి స్పైసెస్ కానీ స్పైసీ పౌడర్ కానీ నేను ఏవి యూజ్ చేయలేదండి. ఒక చిల్లీ యూజ్ చేశాను. చిల్లీ పౌడర్ కూడా నేను అసలు యూజ్ చేయలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, పాపం తట్టుకోలేరు. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి తగిలించి ఈ చారు మిక్స్ చేసి స్మూత్గా కలిపి పెట్టండి. చాలా ఇష్టంగాను టేస్టీగాను తింటారు. వెయిట్ గెయిన్ అవ్వని పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళకైతే వీక్లీ 2 ఈ చారు పెట్టండి, వెయిట్ కూడా కంపల్సరీగా గెయిన్ అవుతారు. ఎందుకంటే ఇది ఫుల్లీ లోడెడ్ ప్రోటీన్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి.
చూసారు కదా వ్యూవర్స్, ఎలా ఉంది రెసిపీ? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొలకెత్తిన వాటితో మనం చారు కానీ పప్పు కానీ చేసుకుంటే ఇందులో మనకి లాట్స్ ఆఫ్ ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ ఉంటాయన్నమాట. మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు ఆ విషయం, కానీ చెప్తున్నాను. ఈ మధ్య చాలా ఎక్కువైంది కదండి ఇలా మొలకెత్తించిన విత్తనాలు తింటాం. మొలకెత్తించిన వాటితో ఇలా చారు కానీ లేదా కిచిడి ఇలాంటివి చేసుకోవటం. సో తప్పకుండా మన రెసిపీని కూడా ట్రై చేయండి. ఎస్పెషల్లీ మదర్స్కి చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్లో ది బెస్ట్ రెసిపీ అనమాట. హీట్ కూడా ఉండదు. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి, అలాంటి పిల్లలకు కూడా పచ్చ పెసలతో మనం ఇలా చారు చేసి పెడితే చాలా హెల్దీ అనమాట. పెద్దవాళ్ళకు కూడా అండి, మనకు కూడా చాలా హెల్దీ రెసిపీ. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా పెసలతో న్యూట్రిషన్ ఫుడ్ని తీసుకోండి. పచ్చ పెసలతో చాలా హెల్దీగా ఉంటారు. సో మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన నెక్స్ట్ వీడియో రెసిపీస్ మీ నోటిఫికేషన్లో వస్తాయి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.